టాలీవుడ్ ప్రముఖ డైరెక్టర్ మోహన్ రమేష్ ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది. ఆయన సోదరి మదాసు సత్యవతి కొద్దిసేపటి క్రితమే కన్నుమూశారు. కొన్ని రోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆమె హైదరాబాద్ లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతుంది. అయితే గురువారం పరిస్థితి విషమించడంతో సత్యవతి తుదిశ్వాస విడిచారు. దీంతో మోహన్ రమేష్ ఇంట్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు, నెటిజన్లు డైరెక్టర్ మోహన్ రమేష్ కు సంఘీభావం తెలుపుతున్నారు. సత్యవతి ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తున్నారు. కాగా సత్యవతి మరణ వార్త తెలుసుకున్న ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా ఆమెకు నివాళులర్పించారు. దర్శకులు మోహన్ రమేష్ సోదరి మదాసు సత్యవతి గారి మరణ వార్త తీవ్ర బాధాకరం. వారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. నా చిన్నతనంలో మోహర్ కుటుంబం విజయవాడలోని మాచవరం ప్రాంతంలో నివసించేది. చదువుకునే రోజుల్లో వేసవి సెలవులు వచ్చినప్పుడు వారి ఇంటికి వెళ్లే వాళ్ళం. రమేష్ సత్యవతి కుటుంబంలోని ఇతర సభ్యులతో కలిసి ఎంతో ఆనందంగా సమయం గడిపిన జ్ఞాపకాలు ఉన్నాయి. శ్రీమతి సత్యవతి గారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను అని పవన్ కళ్యాణ్ తన ప్రకటనలో పేర్కొన్నారు. మోహన్ రమేష్ ఆంధ్రప్రదేశ్ లోని విజయవాడలో పుట్టి పెరిగాడు. అతని తండ్రి నగరంలో పోలీస్ ఇన్స్పెక్టర్ గా పనిచేశాడు. రమేష్ మాచవరంలో పాఠశాల విద్యను పూర్తి చేసి గుడివాడ సమీపంలోని గుడ్ల వల్లేరులో సివిల్ ఇంజనీరింగ్ లో డిప్లొమా చేశాడు. ఇక దర్శకుడు కావటానికి ముందే మోహన్ రమేష్ బాబీ సినిమాలో ఓ సహాయక పాత్రను పోషించాడు. ఆ తర్వాత కన్నడ చిత్రం వీర కన్నడిగతో దర్శకుడిగా పరిచయమయ్యాడు. ఇది తెలుగులో ఆంధ్రావాలాగా రిలీజ్ అయింది. అతని రెండవ చిత్రం అజయ్. ఇది మహేష్ ఒక్కడుకు రీమేక్ గా తెరకెక్కింది. ఈ రెండు సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి. కానీ తెలుగులో మాత్రం మోహర్ కు సరైన విజయం దక్కలేదు.